డ్రైవర్ సుబ్రహ్మణ్యం అందరికి గుర్తుండే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి ప్రియ శిష్యుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ని కర్కశంగా చంపి డోర్ డెలివరీ ఇచ్చిన పరిస్థితిని మనం చూసాం. గత జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎంత రాక్షసత్వంగా ప్రవర్తించారో డ్రైవర్ సుబ్రహ్మణ్యం సాక్ష్యం. సాక్షికి రాయటగా మనసొప్పదు, కానీ మనసాక్షి లేని సాక్షి ఇలాంటి వార్తలను బయటపెట్టదు. ఎంత దుర్మార్గం అంటే, ఒక ఎమ్మెల్సీ తన సొంత డ్రైవర్ని హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే జగన్మోహన్ రెడ్డి భుజం తట్టి నవ్వి శాల్వా కూడా కప్పినట్టున్నాడు. అది దళితుల పట్ల జగన్మోహన్ రెడ్డికి ఉన్న కపట ప్రేమ. నటిస్తూ ఉంటాడు పైకి, లోపలంతా ద్వేషమే. ఆ వర్గాల పట్ల నిలువెల్లా ద్వేషం జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు ఆ కేసు మళ్ళీ తెర మీదకి వచ్చింది. తన పాలనలో కేసును తొక్కిపట్టాడు. ఆ అనంతబాబు జైల్లో నుండి బయటకు వచ్చిన దాకా బెయిల్ మీద ఊరేగింపు చేసి ఎలా చేశారో కూడా చూసాం. ఇంకోడైతే సిగ్గుతో తల ఉంచుకుని బయటికి రాడు ఇంట్లోంచి. అలాంటి అనంతబాబుని జగన్మోహన్ రెడ్డి భుజమ చేసి స్టేజ్ మీద ఎక్కించి పక్కన కూర్చోబెట్టుకుని నవ్వుతా కౌలు చెప్పుకుంటా కూర్చున్నాడు. అలాంటి పనులు చేపట్టే జగన్మోహన్ రెడ్డి పార్టీని ప్రజలు గోబ వాసిజెడ్ చాచి కొడితే 11కి కుదేలైపోయారు. ఇప్పుడు ఆ కేసు మళ్ళీ తెర మీదకి వచ్చింది. దుర్మార్గుల పాలన పోయి కూటమి పాలన వచ్చిన తర్వాత ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. కాకినాడలో సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య అనంతరం మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన కేసులో కదలిక వచ్చింది. దీనిపై ప్రాసిక్యూషన్కు సహాయం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక న్యాయవాది నియమించింది. ముప్పాళ్ల సుబ్బారావును ప్రత్యేక న్యాయవాదిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తన వద్ద డ్రైవర్గా పనిచేస్తున్న కాకినాడకు చెందిన వీధి సుబ్రహ్మణ్యం అనే దళిత యువకుడిని వైకాపా నేత ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసినట్టు ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ముసుగులో గుద్దులాట ఏం లేదు, ఆరోపణలు ఏం కాదు, వాస్తవం. ప్రపంచం అంతా చూసింది డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేయటం. అప్పటి ప్రభుత్వం వ్యవహరించిన తీరు పోలీసుల దర్యాప్తుపై ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. అప్పుడు దర్యాప్తు చేసిందేమో, దర్యాప్తు ఏం చేయలే. రాజమండ్రి సబ్ జైల్లో పెడితే సకల మర్యాదలు జరిగాయి ఎమ్మెల్సీ అనంతబాబుకి. దర్బార్ నిర్వహించాడు చక్కగా సబ్ జైల్లో కూర్చుని. రాచ మర్యాదలు పొందాడు ఆ రోజు. బాధిత కుటుంబానికి న్యాయం చేసేందుకు రాజమహేంద్రవరానికి చెందిన ప్రముఖ న్యాయవాది, హైకోర్టు బార్ అసోసియేషన్ సభ్యుడు, పౌర హక్కుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు తీవ్ర పోరాటం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసును ప్రత్యేకంగా పరిగణించింది. ఈ నేపథ్యంలో గతంలో ఇదే కేసుపై న్యాయ పోరాటం చేసిన ముప్పాళ్ల సుబ్బారావును ప్రత్యేక న్యాయవాదిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కనీసం ఇన్నాళ్ళకైనా ఆ కుటుంబానికి న్యాయం జరుగుతుందని, ఆ అనంతబాబు లాంటి దుర్మార్గుడికి, రాక్షసుడికి కఠినంగా శిక్ష పడాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. ఇలాంటి దారుణాలు చాలా చేశారు. ఉన్న దారుణాల్లో ఇది భయంకరమైన దారుణం, అతి దారుణమైన సిట్యువేషన్ ఇది. ఒక ఎమ్మెల్సీ తన దగ్గర పనిచేసే డ్రైవర్ని నిర్దాక్షిణ్యంగా చంపేసి డోర్ డెలివరీ చేశాడంటే వాళ్ళు ఎంతటి రాక్షసులో, ఆనాటి పాలకుడు ఎంత భయంకరమైన మానసిక వ్యాధిగ్రస్తుడో అర్థమవుతుంది. వాళ్ళు కథలకు వచ్చింది, కోర్టులు వేగంగా స్పందించి ఆ దుర్మార్గుడిని కఠినంగా శిక్షిస్తుందని కోరుకుందాం. ప్రజలంతా అదే కోరుకుంటున్నారు.